సార్, పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ అవుతున్న 2 ప్రశ్నలు సార్ ఇప్పుడు నేను అడిగేది. ఫస్ట్ నిన్న మహాకుంభమేళాలో ఆయన కుటుంబ సమేతంగా వెళ్లారు. భార్య, కొడుకు అకీరానందన్‌తో ఆయన నదిలో స్నానం చేస్తున్నప్పుడు మెడలో జంధ్యం కనిపించింది సార్. సో చాలా మంది ఏమంటున్నారంటే ఆయన కాపు కదా! కాపులు జంధ్యం వేసుకోరు కదా! అని అడుగుతున్నారు. సో దాని గురించి సార్. ఇంకా రెండో ప్రశ్న ఏంటంటే సుగాలి ప్రీతి విషయంలో ఆయన మీద చాలా విమర్శలొస్తున్నాయి. ఆ రెండిట్ల గురించి మీ స్పందన సార్? పవన్ కళ్యాణ్ ఏది చేసిన వివాదాలు వెన్నంటే ఉంటాయి. ఆయన గతంలో కూడా చాలా సార్లు జంధ్యం వేసుకున్నాడు. ఆయన వారాహి ఇవి చేసినప్పుడు, వ్రతాలు చేసినప్పుడు, తర్వాత ఆ మధ్య ప్రాయశ్చిత్త దీక్ష చేసినప్పుడు జంధ్యాలు వేసుకోవడం అనేది చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా సనాతన ధర్మం వైపు మళ్ళాడు. బీజేపీలోకి మెర్జీ చేస్తాడా పార్టీని అన్న స్థాయిలో నడుస్తుంది వ్యవహారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఐడియాలజికల్గా ఒకదాని మీద స్టాండ్ అయ్యే నేచర్ లేదు ఆయన. ఏవో మాట్లాడుతుంటాడు వేగ్గా, కానీ ఆయనకి ఒక ఐడియాలజికల్ బిలీఫ్ కానీ లేదు. నిజానికి ఎవరికి లేదు, పవన్ కళ్యాణ్కి మాత్రం ఉండాలనుకోవడంలో మనకు అర్థం లేదు. ఎందుకంటే ఏ పార్టీకి కూడా ఇవాళ ఐడియాలజికల్గా లేదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, జగన్కి ఏమైనా ఐడియాలజికల్ ఇది ఉందా? ఆయన బీజేపీతో గతంలో కలిసి లేదు, అంతకుముందు కాంగ్రెస్తో ఉన్నాడు. తర్వాత బీజేపీతో అఫ్సెల్గా లేకపోవచ్చు, కానీ 10 ఏళ్ళుగా బీజేపీతో, ఇప్పుడు కూడా బీజేపీని పల్లెత్తు మాట అనే పరిస్థితిలో జగన్ లేడు. ఇంకా తెలుగుదేశం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కమ్యూనిస్టులతో కలుస్తారు, బీజేపీతో కలుస్తుంది, కాంగ్రెస్తో కూడా కలిశాడు. కాంగ్రెస్కి యాంటీగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో మళ్ళీ కలిశాడు. చంద్రబాబు కూడా ఏ రకమైన ఐడియాలజికల్ ఇవి లేవు. ఎవరికి ఉన్నాయి? ఎవరికి లేవు దేశంలో ఇవాళ. ఒక కమ్యూనిస్టులు కొంతమందితో బీజేపీ లాంటి వాళ్ళతో కలవరు, కానీ కమ్యూనిస్టులకు కూడా వేరే రకమైన, బీజేపీతో కలిసే చంద్రబాబుతో కలుస్తారు కమ్యూనిస్టులు, మళ్ళీ డైరెక్ట్గా కలవరు అంతే బీజేపీతో. అంత తప్ప ఎవరికి కూడా ఇవాళ ఐడియాలజీ అనేది ఏమీ లేదు. అధికారమే పరమావధి. పవన్ కళ్యాణ్కి కూడా అధికారమే పరమ. అతను ఎన్ని కథలు చెప్పినా అతని గోల్ ఏంటంటే ప్రజాసేవ, ఇంకోటి చెప్తాడు, కానీ అది ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అతనికి కూడా గోల్ తను సీఎం కావాలని. తను సీఎం కావాలనుకున్నప్పుడు దానికి ఎవరు ఉపయోగపడితే వాళ్ళతో కలవడానికి అతనికి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మిగతా వాళ్ళు ఆ స్థాయిలో ఐడియాలజీ గురించి మాట్లాడరు. అతను విపరీతమైన కన్విక్షన్ ఉన్నట్టు దానికి పద్యాలు, కవిత్వము ఇవన్నీ జోడించి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడతాడు. అక్కడ పవన్ కళ్యాణ్ పట్ల విమర్శ. మిగతా వాళ్ళు మామూలు, ఇప్పుడు చంద్రబాబు అలా మాట్లాడు, మిగతా వాళ్ళు జగన్ మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాత్రం దానికి ఏదో ఒక పెద్ద బిల్డప్ ఇచ్చి, గతంలో చెగువెరా అనేవాడు, అంతకుముందు మాస్టర్ జీ అని దళిత కవితో తిరిగేవాడు బిగినింగ్లో. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అతను. సో ఆ తర్వాత నేను కూడా ఇంకొక 2-3 ఫ్రెండ్స్తో కలిసి 2 సార్లు కలిసాం. ఒకసారి 2 hours డిస్కస్ చేసాం, ఒకసారి 4 hours పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేసాం. అప్పుడంతా కూడా చాలా జెన్యూన్ అన్నట్టు, చాలా నాకు ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నట్టే మాట్లాడాడు మాతో అంతా కూడా. మేము కూడా చాలా జెన్యూన్ ఉన్నాడు ఇతను అనుకున్నాం. తర్వాత చూస్తే ఇతను ఓసరవల్లిలాగా దేనైనా మార్చేయగలడు అనేది అర్థమైంది. అంటే ఎక్స్ట్రీమ్స్ ఇవి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, వాళ్ళు కనీసం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళరు, ఒక పరిధిలో ఉంటారు. పవన్ కళ్యాణ్కి ఏవి లేవు అనేది అర్థమవుతుంది. ఏ రకమైన ఐడియాలజికల్ మూవింగ్స్ అనేవి లేవు ఆయన. సో చెగువెరా అనేవాడు ఒక ఎక్స్ట్రీమ్ రెవల్యూషనరీ, ప్రపంచవ్యాప్తంగా రెవల్యూషనరీ ఐడియల్ అనమాట, ఆదర్శం. అలాంటి వ్యక్తి నా ఆదర్శం అని చెప్పాడు. కమ్యూనిస్టులతో ఉన్నాడు, దాని తర్వాత దళిత వాదులతో తిరిగాడు. మన ఆమెవరు మాయావతి వచ్చినప్పుడు కాళ్ళకు మొక్కాడు. ఈ అతి చేస్తాడు అనమాట. ఏది చేసినా పవన్ కళ్యాణ్ అతి చేస్తాడు కాబట్టి ఆయన మీద విమర్శింది. బ్యాలెన్స్గా ఉండడం, ఒక మోడరేట్గా ఉండకుండా దాంట్లో ఏదో ఎక్స్ట్రీమ్ అన్నట్టుగా అందరు కమ్యూనిస్ట్ అంటే నేనే పెద్ద కమ్యూనిస్ట్ అనడం, అందరికంటే ఇది నేనే అనడం, ఈవెన్ దళితుడిని నేనే రెల్లకులం నాది అనడం, ఈ ఎక్స్ట్రా వ్యవహారాలు పవన్ కళ్యాణ్ చేస్తాడు. ఏది చేసినా ఒక మోడరేషన్ అనేది లేదు ఆయన. ఇప్పుడేమో ఎక్స్ట్రా వెళ్ళిపోయి అసలు బీజేపీ వాళ్ళకంటే కూడా ఇతనే సనాతనం బోర్డు పెట్టాలని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఇతను డిమాండ్ చేస్తున్నాడు. సనాతనం అనేది ఏందో డిఫైన్ చేయలేదు ఇప్పటివరకు. అతను సనాతనం అంటే ఏంది అని డిఫైన్ చేయలేదు. అదొక మిథ్యా పదార్థం లాగా ఎవరికి వచ్చినట్టుగా డిఫైన్ చేస్తారు సనాతనం అంటే. రీసెంట్గా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆయన రంగరాజన్ సనాతనం ఏమన్నా అంటే దాంట్లో అసమానతలు లేదు, దళితుల పట్ల అసమానతలు, స్త్రీల పట్ల అసమానతలు లేని సనాతనం అంటున్నాడు ఆయన. మరి ఈయనేమంటాడు తెలియదు మనకి. ఇప్పటివరకు సనాతనం అంటే ఏం తెలియదు. అందుకని సనాతనం రూపంలోకి వచ్చాడు కాబట్టి జందం వేసుకొని ఉండే అవకాశం ఉంది. మొన్న అక్కడికి వెళ్ళారు,
భార్య, తర్వాత భార్య అన్న లెజెండ్. లెజనోవా, దాని తర్వాత కొడుకు కొడుకు అకీరానందన్, అవును సార్. తర్వాత మన త్రివిక్రమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీనివాస్. వీళ్ళతో కలిసి ఆయన ఎవరు ఆనంద్ సాయి. ఉమ్. ఆనంద్ సాయి అంటే మన టిటిడి బోర్డు మెంబరు, ఒకప్పుడు ఆర్ట్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ సినిమాలకంతా అబ్బాయి కూడా వెళ్ళాడు. సో వీళ్ళంతా వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ బట్టలు తీసేసి మునగతున్నాడు, భార్య మునగట్లేదు, అలాగే ఆమె అట్లా ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆమె క్రిస్టియన్. విచిత్రం అంటే ఇతనేమో ఇక్కడ హిందూ ధర్మం సనాతనం ఉంటాడు, ఆయన భార్య క్రిస్టియన్, ఆయన పిల్లలు కూడా 2 పిల్లలు అక్కడ క్రిస్టియన్సే. సో వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు క్రిస్టియన్స్కి ప్రాక్టీస్ చేస్తారు, ఈయన సనాతనం ఉంటాడు. ఇదే విచిత్రం. ఇప్పుడు మతాంతర వివాహం చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ డ్రామాలంతా ఎందుకు అంటే రాజకీయంగా. ఇప్పుడు ఈయనే కాదు, ప్రతి ఒక్కరు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కులాన్ని ఫాలో అవుతారు, మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఏది రాజకీయాలకు ఉపయోగపడితే అది చేస్తారండి. సింపుల్ చెప్పాలంటే తమ గోల్కి ఏది ఉపయోగపడితే దాన్ని, వాళ్ళకి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, ఏదీ లేదు, తమ గోల్ ఏదో ఉంటుంది, వ్యక్తిగతమైన గోల్. ఆ గోల్కి ఏది ఉపయోగపడితే అది వీళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. ఇతను కూడా అలాగే ఫాలో అవుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా. అందుకని జందం వేసుకుంటూ. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ మనం గమనిస్తే ఒక గాంధీని, ఒక ఎన్టీఆర్ని వీళ్ళని ఫాలో అవుతాడు. అంటే పబ్లిక్ పర్సెప్షన్, పబ్లిక్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనమాట. పబ్లిక్ లేకి ఏది వెళ్తుంది, నా వేషం ఎలా ఉండాలి, ఇవన్నీ అందులో సినిమా నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి ఆ ఐడియా కూడా బాగా ఉంది. అంటే వేషము, భాష, పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఎలా ఉండాలి అనేది ఆయనకు తెలుసు. ఎలా ఉంటే ఎలా జనంలోకి వెళ్తుంది అనేది, అందుకనే వేషాలు కూడా మారుస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఎటువంటి ఇమేజ్ జనంలోకి తీసుకుపోవాలనేది ఒక ప్లాన్ ఆయనకు ఉంది. ఆయన ఆవేశం అంతా కూడా ఫేకే, ఆయన ఆవేశం రియల్ కాదు. ఆయన ఆవేశంగా ఉన్నట్టుగా ఒక యాక్టింగ్లోకి వెళ్తాడు. ఎందుకంటే జనాల్ని ఇంప్రెస్ చేయాలి. ఆయనకు తెలుసు ఆయన అభిమానులు ఎక్కువగా పెద్దగా ఎడ్యుకేషన్ లేని లంపెన్ యూత్, వాళ్ళకి ఇవన్నీ బాగా పనిచేస్తాయి. ఎడ్యుకేషన్ ఉండి థింక్ చేసేవాడికి పనిచేయదు, వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ తనకి ఉన్నది వాళ్ళు ప్రధానం కాబట్టి వీళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది ఆయనకి ఒక క్లారిటీతో వెళ్తున్నాడు అనమాట. అలాగే జందెం వేసుకున్నాడు. అంత తప్ప దాని గురించి అంతకంటే వేరే చర్చ. జందెం దానికి రకరకాలుగా నెట్లో డిస్కషన్స్. అక్కడికి నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు, గయా కానీ లేకపోతే ప్రయాగ వెళ్ళినప్పుడు పిండం చేసేటప్పుడు మామూలు వాళ్ళకు కూడా జందెం వేస్తారు. ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే కాంట్రడిక్టరీ ఎలిమెంట్. త్రివిక్రమ్ బ్రాహ్మణ్, ఆయన జందెం వేసుకోలే, ఈయన కాపు సామాజిక వర్గం, ఈయన జందెం వేసుకుంది. దానికి మళ్ళీ ప్రతి కులంలో కూడా బ్రాహ్మణైజేషన్ అంటారు ఇండియాలో, బ్రాహ్మణీకరణ, చిత్రీకరణ, ఈ 2 చరిత్రలో మనం చూస్తే జరుగుతాయి. అంటే మామూలు వాళ్ళు కూడా క్షత్రియులుగా మారిపోవడం, శూద్రులు కూడా బ్రాహ్మణులుగా మారిపోవడం చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గంలో కూడా కమ్మ పురోహితులు, పెళ్ళిళ్ళు వీళ్ళే పురోహితులు. అట్లా దళితుల్లో కొంత దళిత పురోహితులు ఉంటారు. ఇట్లా ఉన్నది మన దేశంలో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. వీళ్ళు కూడా పురోహితులకి దక్షిణము కొంత మంచిగా అదిస్తే రూల్స్ మార్చేస్తారు. రూల్స్ మార్చి మనకు కావాల్సిన విధంగా రూల్స్ని బెండ్ అండ్ బ్రేక్, ఈ 2 కూడా చేస్తుంటారు అన్నమాట. అలాగే పవన్ కళ్యాణ్ ఈ గోల్కి అనుగుణంగా చేసుకున్నాడు. ఇక సుగాలి కేసు, సుగాలి ప్రీతి అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతోంది. కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఉండింది, హాస్టల్లో ఉండేది. ఒక మిస్టీరియస్గా అమ్మాయి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని వాళ్ళు చెప్పారు. లేదు, అమ్మాయిని ఆ కరస్పాండెంట్ వాళ్ళ కొడుకులు రేప్ చేసి చంపేశారని వాళ్ళ తల్లిదండ్రులు రాజు నాయక్, పార్వతి ఆరోపించారు. అది అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. దాని మీద పెద్ద వ్యతిరేకత వచ్చినా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక ఉద్యమం వచ్చింది. దాని తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ వాళ్ళకి ఒక 8 లక్షలు డబ్బులు ఇచ్చాడు, 5 సెంట్ల ఇల్లు ఇచ్చాడు, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చాడు. దాని తర్వాత అప్పట్లోనే చంద్రబాబు పీరియడ్లోనే కేసులు పెట్టారు, వీళ్ళు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేసారు. దాని తర్వాత జగన్ వచ్చినాక డిమాండ్ వచ్చింది వాళ్ళ అందరి నుంచి. పవన్ కళ్యాణ్ కూడా కొంత వెళ్ళి డ్రామాలు చేశాడు అక్కడ, సుగాలి ప్రీతి కోసం నేను నిలబడతాను, ఇవన్నీ మాట్లాడాడు. అయిపోయినాక జగన్